అందరికీ నమస్తే. నేను సైదయ్య మామిడి మైక్ ఛానల్. సో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రోగ్రాం అయితే విజయవంతంగా పూర్తి అయినది. సో ఈ సందర్భంగానే మోతే మండలం కూడలి గ్రామంకు సంబంధించి బర్మావత్ మల్సూర్ గారు కూడలి గ్రామ సర్పంచ్ గారు మనతో పాటు ఉన్నారు. సో అడిగి తెలుసుకుందాము. సో ఇతను గ్రామ సర్పంచ్గా గెలిపొందిన కాంచని ఇప్పటి వరకు ఈ యొక్క కూడలిలో ఎలాంటి సమస్యలు పరిష్కరించారు, 99 రోజుల ప్రోగ్రాంలో ఎలాంటి తీర్మానాలు చేశారో వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన్సూర్ భాయ్ నమస్తే. నమస్తే అన్న. బాగేనా అన్న? బాగేనా, మీరు బాగేనా అన్న? ముందు కంగ్రాచులేషన్స్ నీకు. థ్యాంక్ యూ అన్న, సో మచ్ వెల్కమ్. సో మంచి మెజార్టీతో గెలిచినావు కదా? అవునన్నా. సో ఏంటి నీ ఫీలింగ్? నా ఫీలింగ్ అంటే చిన్నప్పటి నుంచి మనకు పేద పేద చిన్న సాధారణ కుటుంబమే, కాకపోతే రాజకీయాల్లోకి రావడం ఎందుకంటే ఫలానా మన ఊరికి మనం డెవలప్మెంట్ చేసుకోవాలి, ఎప్పటికైనా ఒక యువకులు ఎన్నుకోవాలంటే మంచి ఒక కాన్సెప్ట్ అయితే రాజకీయంలో వచ్చినాం. తద్వారా మేడం గారు కూడా గౌరవనీయులు మినిస్టర్ గారు అయితేంది, ఎమ్మెల్యే మేడం గారు అయితేంది, ఫలానా మంచి వ్యక్తి గెలుచుడనే టాపిక్ తోటి నన్ను టికెట్ ఇవ్వడం మేడం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మండల పార్టీ అయిన సంతోష్ అన్న గారు కూడా అందరికీ నన్ను టికెట్ ఇచ్చి నాతోని గెలుపు దిశగా ప్రయాణించిన మొట్టమొదటి అందరికీ వ్యక్తులకి, మా కూడలి గ్రామ ప్రజలకి, అన్నలకు, చెల్లెళ్ళకు అందరికీ హృదయపూర్వక నా ఒక్క నమస్కారాలు. నా ఇంత చిన్న వయసులో నన్ను ఒక సర్పంచ్ వ్యక్తిగా గెలిపించడం అంటే మామూలు విషయం. ఎక్కడ పోయినా కూడా నువ్వు సర్పంచ్ గెలిచినావు అనేది అని మా ఊరోళ్ళు, మా అంతా గ్రామ పంచాయతీ మొత్తం కూడా నన్ను గెలిపించడం కోసం ఎంత కృషి పడ్డారో వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా ఎప్పటికైనా దేనికైనా వాళ్ళకు చేదుడు వాదుడు ఉంటా, వాళ్ళ ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేస్తానని నమ్మకంతో నన్ను గెలిపించారు. ఆ నమ్మకాన్ని కూడా నేను నిలబెట్టుకోవడం వల్ల నా బాధ్యత అది. ఆ బాధ్యతగా నేను భావిస్తున్నాను. సో అంటే జనరల్ గా చెప్పాలంటే మీరు చాలా తక్కువ రోజులు అవుతుంది మీరు సర్పంచ్ ఎక్కి. కొత్తగా సర్పంచ్లు అంత కొత్త సంసారం ఇదంతా ఇప్పుడు మీకు. సో సరే, ఈ షార్ట్ టర్మ్ లోనైనా మీరు ఈ కుర్చీలో కూర్చున్న కాంచని, మీ యొక్క ఈ పదవి బాధ్యతలు చేపట్టిన కాంచని ఈ కూడలి గ్రామంలో ఏమేమి సమస్యలు తీర్చారు? మాకు కూడలి గ్రామంలో PWS కింద ఒక 4 మోటార్లు ఉన్నాయండి. ఆ మోటార్లకు ఇప్పుడు దాకా గెలిచిన సర్పంచులు ఏదో రైతుల ట్రాన్స్ఫార్మర్ మీద పెట్టుకొని వాళ్ళు రోజు వెళ్ళి తీసుకురు. రీసెంట్ గా మొన్న యాసింగ్ సీజన్ లో అయితే మాత్రం గ్రామ పంచాయతీ మోటార్లు మీకు శాంక్షన్ లేదని తీసేస్తున్నాం అని చెప్పేసి ఎక్కడిక్కడ యథావిధిగా వైర్లు కలెక్షన్ కట్ చేసిర్రు. ఆ దృష్టి మేడం గారు తీసుకెళ్ళంగానే మేడం గారు నాకు ఒక 10-20 kV ఒక ట్రాన్స్ఫారం ఇమ్మీడియట్ గా నాకు శాంక్షన్ చేశారు. అది కూడా ఈ వారం 10 రోజుల్లో అది కూడా పూర్తి స్థాయిలో చేస్తుంది. అందులో ఒకటి 2 స్ట్రీట్ లైట్లు, పెద్ద లైట్లు. చాలా వెనుకబడ్డ మాది, మన కోదార్ కాన్స్టిట్యున్సీకి మోతే మండలం లాస్ట్, మోతే మండలానికి మా కూడలి విలేజ్ లాస్ట్. ఏది గవర్నమెంట్ ఏది వచ్చినా కూడా, స్కీమ్ వచ్చినా కూడా మా ఊరికి రావాలంటే లాస్ట్. ఏదో మనం అంత బంతికి పోయేటప్పుడు అంతా తినిపోయినాక లాస్ట్ ఉంటది ఆ సాంబార్ అడుగు, అట్లా మా పరిస్థితి అవుతుంది. దీని ద్వారా కూడా మేడం గారికి నేను రిక్వెస్ట్ గా నేను తెలియజెప్పింది ఏంటంటే, కొద్దిగా మాది కూడలి అనేది చాలా చిన్న విలేజ్, అందులో కూడా చాలా పేద ఫ్యామిలీస్ ఉంటాయి మాకు. దాని ద్వారా మేడం గారు కూడా 2 పెద్ద లైట్లు ఇచ్చారు మాకు. అది మెయిన్ రోడ్ మీద ఒకటి పెట్టించిన, వాళ్ళ ఐసీ కాన్లో అక్కడ పెట్టించిన. చాలా సంతోషం ఉంది. మాకు మెయిన్ గా డ్రైనేజ్ సమస్య చాలా క్రిటికల్ ఉంది. డ్రైనేజ్ సమస్య మేడం గారి దృష్టికి తీసుకెళ్ళి డ్రైనేజ్ సమస్య కూడా నేను తీరుస్తా, అది కూడా మాట్లాడతానండి. మళ్ళీ మాకు మెయిన్ ప్రాబ్లం ఉండేది ఈడ ఎక్కువ ఇల్లు అయితే మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. ఈసారి అయితే మాత్రం కంపల్సరీ మేడం గారి దృష్టి తీసుకెళ్ళి హౌస్ కంపల్సరీ మాకు కావాలని మేడం గారు కొట్లాడి, పేదలకు ఎట్లాంటి పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా కానీ మనం అయితే మాత్రం పేదలకు ఫస్ట్ ప్రియారిటీ. కొన్ని గ్రామ పంచాయతీలలో జరుగుతున్న అంటే టాక్ గానీ జరుగుతున్న విషయం ఏంటంటే, కొన్ని గ్రామాలలో ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇందిరం ఇండ్లు వస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇచ్చుకుంటారు, కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చుకుంటారు, నిజమైన పేదలకు నిజమైన అర్హులకు ఇందిరం ఇండ్లు పెట్టట్లేదు కాంగ్రెస్ గ్రామ సర్పంచ్లో ఉన్న గ్రామాలలో అంటారు. అట్లా అనుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సార్ ఉన్నారు, రేవంత్ అన్న రైతు బంధు వేయాలంటే ఏదైనా మనకు ఆయనకు తెలుసు కదా, ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చు కదా. ఆయన అందరినీ సమానం చూసుకున్నప్పుడు మన సర్పంచులు అట్లా చేసుకోవడం తప్పు కదన్నా.
ఇప్పుడు ఏ స్కీమ్ అయినా గవర్నమెంట్ స్కీమ్ అంటే గవర్నమెంట్ స్కీమ్ కి వెళ్ళిపోవాలి. ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. అది పార్టీ కాదు, మన దానికి మనం పట్టించుకోవద్దు. ఏ సర్పంచ్ కూడా ఇట్లాంటిది తీసుకొస్తే మాత్రం రేపు ఫ్యూచర్ లో మనకి ఇబ్బంది అవుతుంది. పార్టీ బ్యాడ్ నేమ్ వస్తుంది, ఎమ్మెల్యే గారి బ్యాడ్ నేమ్ వస్తుంది, పార్టీ బ్యాడ్ నేమ్ వస్తుంది. అట్లా తీసుకోవద్దు. ఎందుకంటే అందరం కష్టపడ్డాం, సరే పార్టీ తరఫున కష్టపడడం చేయబట్టి పార్టీలు ఏరే తిరుగుంటాయి. కానీ ఏదన్నా వచ్చినప్పుడు అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. అది నా ఆలోచన. సో మీ కాడ అట్లా ఉంది, కోడలిలో మీరు అదే విధంగా ఇస్తున్నారా? మేమైతే పార్టీ అతీతంగా సాధారణంగా కుటుంబం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే, అవసరమైతే ఆయన టిఆర్ఎస్ అధ్యక్షుడు కానీ ఎవరైనా కానీ వాడు లేని స్థాయిలో ఉంటే మాకు మేడం గారు చెప్పారు ఒకటే, మనకు మెయిన్ గా మనకు పార్టీ ఫీలింగ్ పెట్టుకోవద్దు సర్పంచ్ గారు, మనం ఇవ్వాల్సింది పూర్ ఫ్యామిలీ. సాధారణ ఎవరైతే వాళ్ళు తక్కువ స్థాయిలో ఉన్నారో వాళ్ళకి మనం ఇవ్వాలని మేడం గారు చెప్పారు. నేను అదే ఫాలో అవుతున్నా. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే రాజకీయం అంటే అంత ఈజీ కాదు. రాజకీయం అంటే చాలా ఎత్తుకుపై తేయాలి, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, ఓటమిలు ఉంటాయి, గెలుపులు ఉంటాయి. ఎందుకు రాజకీయం రావాలని డేర్ చేసారు? నేనుగా ఇది ఒకటి మాత్రం ప్రాణంగా చెప్తాను. ఆ రోజు చెప్దాం అనుకున్నా కానీ చెప్పలేదు. ఇది దేనివల్ల అంటే, నేను హైదరాబాద్ లో నేను కొద్దిగా మా రిలేషన్ ఉంటారు, పోతే ఉత్తమ్ సార్ వాళ్ళది దగ్గరనే బంజారా గ్రీన్ కాలనీ పక్కనే ఉన్నది. ఆ రోజు నాకు సార్ అయినా మేడం అయినా చాలా అభిమానం ఉండేది. ఒకసారి పోదామని పోయినా, సార్ ఒక్కరే లోపల ఉన్నారు. సార్ వాళ్ళ డ్రైవరు రాంబాబు అయినా వాళ్ళు బయట ఉన్నారు. నేను పోతే గేట్ కాడ పోతే ఎవరు బాబు మీద అన్నారు. సార్ మాది ఇక్కడ మోతే మండలం కోదార్ కాన్స్టిట్యూన్సీ అని చెప్పిన. అది దేనికి వచ్చినాం అంటే, సార్ మాకు కొద్దిగా మాది చెరువు చాలా పూర్ సార్, మాది చెరువు నీళ్లు ఉండవు, మా పక్క నుంచే ఒక అంటే పోతుంది, కాలువ పోతుంది, దాని నీళ్లు మాకు లిఫ్ట్ కావాలంటే మీరేమన్నా పార్టీ అధ్యక్షుడు అని చెప్పారు, కాదని చెప్పిన. మీరేమన్నా మాజీ సర్పంచ్ అని చెప్పారు, కాదని చెప్పిన. నువ్వు ఏం కావు, నువ్వు ఈడికి ఎందుకు వచ్చినావు అన్నట్టు నాకు. అయితే ఏదన్నా ఒక పదవి ఉంటేనే సార్ని కలవాలా, ఆ పదవి వచ్చినప్పుడే సార్ కాడికి వస్తా అని అనుకున్నా, గెలిచినా. ఈ మాట సార్తో చెప్పడానికి నాకు కొద్దిగా లోకల్లో కొద్దిగా బాధ అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇదైపోయినా ఒకసారి సార్ కాడ పోయి, ఆ రోజు నేను పోకపోయి ఉంటే మాత్రం నేను ఇక్కడ ఈ కుర్చీలో కూర్చుని కాదు, పట్టుదలతోటి చేసిన. కానీ ఎవరికైతే మాత్రం నేనైతే చిన్న హాని కూడా చేయలేదు. మనకు ఇప్పుడు 1180 ఓట్లల్లో నాకు ఇంత తక్కువ వయసు ఉందంటే మెయిన్గా నేను ఎలాంటి వాళ్ళని అయితే ఇక్కడ కూర్చోబెడతారో జనాలకు తెలుసు అన్నది. అందుకే నేను ఫస్ట్ ప్రయారిటీగా తీసుకున్నది అంటే, ఒక వ్యక్తి ఊరుకు డెవలప్ చేయాలంటే ఏదో ఒకటి పదవి కావాలి. ఆ పదవి తెచ్చుకున్నప్పుడే సార్ కాడ పోయి మాట్లాడతాను, అడుగు బయటకు వేసి వచ్చినా ఈ కుర్చీలో వచ్చి కూర్చున్నా. అదన్నా. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే మీకు పార్టీ నుంచి, పార్టీ పెద్దల నుంచి, ముఖ్యంగా చూసుకుంటే మీ మండల పార్టీ అధ్యక్షుల గారి గురించి కానీ, ఇంకా మండలంలో చాలా మంది పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళకాంచి ఎట్లాంటి సపోర్ట్ ఉంది నీకు? వాళ్ళకాంచి మంచి సపోర్టే ఉందన్న. ఎందుకంటే ఏ నాయకుడైనా సరే, ఎవరైనా సరే పార్టీ కోసం పనిచేయాలి, పార్టీని డెవలప్ చేయాలి. పార్టీ కోసం పనిచేస్తే ఫ్యూచర్లో ఇంకో నా పదవి అయిపోయినాక పలానా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ మంచిగా చేసిండు అనేది పార్టీకి ఆధారం ఉండదు. కానీ పలానా పార్టీకి ఓటేస్తే పలానా ఎవరు చేసిండు, ఆ పార్టీ ఓటు వేయద్దు అనేది రావద్దు. నా ఆలోచన, పెద్దల ఆలోచన పాటిస్తా. అది అయితే మంచిది. సో ప్రధానంగా ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. నువ్వు సర్పంచ్గా ఎక్కిన కాంచి నీ ఆయంలో అంటే నీ 5 సంవత్సరాల పీరియడ్లో ఏమన్నా నా ఊరికి ఇది చేయాలరా భయ్, ఈ ప్రాజెక్టు ఈ పని ఒకటి చేస్తే నన్ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు అనే ఒక పెద్ద ప్రాజెక్టు, నీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందా? అది రెండు కోరికలు ఉన్నాయన్న. ఒకటి ఏంటంటే, మాకు ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, మాకు ఉర్లగొండ సబ్ స్టేషన్ కాంచి 11 kV మాకు వస్తుంది. ఉర్లగొండ కాంచి మొదలు పెడితే అది ఉర్లగొండ నుంచి సర్వరాంకి వస్తుంది. సర్వరాం మధ్యలో రామదాస్ తండ ఉంటది, సగం గోల్తండకు పోతుంది, మళ్ళా సర్వరాం ఊర్లోకి వస్తుంది. సర్వరాం ఊరు కాంచి మళ్ళీ మాదాయికి వచ్చేసరికి కరెంట్ చాలా లోడ్ పడుతుంది. ఏ చిన్న గాలి వచ్చినా కూడా మాకు కరెంట్ పోతుంది. అయితే మేడం గారి దృష్టికి నేను తీసుకెళ్ళిందంటే, ఉర్లగొండ కాంచి మా ఊరుకు సపరేట్ ఒకటి ఫీడరు, సర్వరం కాకుండా సపరేట్ ఒక ఫీడర్ మేము పెట్టించుకోవాలి. అదే విధంగా మాకు మా ఊరు పక్క నుంచే సంగమేశ్వర స్వామి దేవస్థానం ఉంది, పురాతనమైన దేవస్థానం. అది చాలా శిథిలా వ్యవస్థ. అంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్క దేవాలయాలు మొత్తం ముందు అంటే కొద్దిగా డెవలపింగ్ అవుతాయి, కానీ మా దేవాలయం డెవలపింగ్ లేదు. కంపల్సరీ మేడం గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ దేవాలయానికి కొద్దిగా అభివృద్ధి చెందాలి, అది చేపిస్తా. మా చెరువుకు మాత్రం పాలేరు నీళ్లు పెద్ద కెనాల్ వేస్తున్నారు కదా, లిఫ్ట్ ఇరిగేషన్, ఆ మోతి లిఫ్ట్ వేసి అది అయితే
అదన్నా కావాలి. లేకపోతే మాకు ఇక్కడ చెరువు ఏటు కాంచి ఒక చిన్న మినీ లిఫ్ట్ అది వేసుకుంటే మాకు నీటి సమస్య, కరెంట్ సమస్య నేను తీర్చినట్టయితే నా జీవితం ధన్యమైపోద్ది అన్న. సూపర్. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా రాజకీయంకి చేయాలని చాలా మందికి ఆశ ఉంటది, మెయిన్ ముఖ్యంగా యువతకి బాగుంటది. ఇప్పుడు ఎందుకంటే నీవు చాలా చిన్న ఏజ్ లో ఇంత మంచి పదవిలోకి వస్తున్నావు అంటే నేను చూసి చాలా మంది కూడా ఆదర్శం తీసుకుంటారు నేను. సో నీలాగా రాజకీయంలోకి వచ్చి ఒక పట్టుదలతోని కష్టపడి ఈ రోజు ఒక ప్రజాప్రతినిధిగా సీట్లో కూర్చున్నావు. సో మీలాక రావాలనుకున్న యువతకు కానీ కొంతమంది ప్రజలకు కానీ రాజకీయాల్లోకి రావాలంటే మీరు ఇచ్చే సలహా సూచన? రాజకీయం రావాలంటే అన్న ఇప్పుడున్న సిచ్యువేషన్ అంటే ఏదన్నా కూడా నేను ఒక పెద్ద లీడర్ని అయితే నేను ఒక చేస్తా అని చెప్తారు, కానీ ఏదైనా సరే ఒకని ఏ హాని చేయకుండా మనం అందరం ఫస్ట్ మన ఇళ్ళ మన సఖ్యత బాగుండి ప్రజల్లోకి మమేకంగా వెళ్ళి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యని పరిష్కరించి నేను నీ ఎమ్మటి వస్తే నాకు ఏం ఓపిస్తావు ఏం దాపిస్తావు అనేది కాకుండా లీడర్ అంటే అట్లా లీడర్ కాలేడు. జేబుల నుంచి ₹1 ఖర్చు పెట్టి పలానా నేను నిన్నున్నానని ధైర్యం చెప్తే లీడర్ అవుతాడు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎవరు కోటర్ సీసా ఎవరు మంది సీసా పోస్తే ఆనే మా అన్న అంటాడు. అది కాదు, అది కరెక్ట్ రాజకీయం కాదు. ఇప్పుడున్న యువతలకైతే ఒక సమస్యని కొట్లాడండి, దానికి పై అధికారులు తీసుకెళ్ళాలి. కానీ ఫలానా కాడ పోతే ఒక ₹2000 ఇస్తే నేను పింఛను పెట్టిస్తా, ఒక ₹2000 ఇస్తే నేను ఫలానా అని చెప్పిస్తా అనేది యువతలు అట్లా చాలా మంది ఉన్నారు. అది కరెక్ట్ కాదు. రాజకీయంలోకి రావాలంటే సర్లే ఆర్థికంగా బలంగా వెనక పైసలు ఉండాలి, లేకపోతే ఒక నమ్మకమైన ఉండాలి మన జనాలకు, అయితేనే మనం రాజకీయంలో నిలబడతాం. సూపర్. నిజంగా చాలా మంచి మెసేజ్ ఇచ్చినావు యువతకి, చాలా బలమైన పదాలు కూడా చెప్పినావు నువ్వు. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా సో నీకు ఇంత మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించిన మీ యొక్క కోడలి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నావు? నాకు ఇంత మంచి మెజారిటీ ఇచ్చి నన్ను ఈ కుర్చీలో కూర్చోబెట్టిన ప్రజలకు నేను చెప్పేది, ఫలానా టైంలో ఫలానా ఒక చిన్న వయసులో నన్ను బాధ్యత అప్పగించిన నా ఊరి ప్రజలందరికీ నేను తెలియజెప్పేది ఏంటంటే, అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజెప్పుకుంటూ, నన్ను ఎంత మంచిగా నన్ను ఎన్నుకున్నారో నా పదవి అయ్యేంత వరకు అంత మంచి పేరు ఉంచుకుంటా తప్ప ఏ చెడు ఆలోచనలు కానీ ఏ మిమ్మల్ని జనాలు ఇబ్బంది పెట్టే కానీ అట్లాంటి ఆలోచనలు నేను చేయకుండా ప్రతి సమస్యకు తోడు ఉంటా, ప్రతి ఏదన్నా ఆపద వచ్చినా ఆదుకుంటా, అవసరమైతే వాళ్ళ ఇంటికాడ ఏదన్నా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళ ఇంటికి కావాలి బంధంగా కూడా నేను సిద్ధంగా ఉంటా. కానీ అందరం కలిసి పార్టీలకు అతీతంగా పనిచేద్దాం, మన ఊరిని డెవలప్ చేసుకుందాం. ఏ ఒక్క పని వచ్చినా కూడా అందరం సహకరించాలి. ఈ ఒక పని వస్తే ఈ పని చేయి, మళ్ళీ ఇంకో పని ఏం చేస్తాం అడగాలి. కానీ వచ్చిన పనిని ఈ పని ఇక్కడ చేయొద్దు, అక్కడ చేసుకో అక్కడ చేసుకొని మా ఊరు ప్రజలు ఎవరైనా సరే అడ్డం పెట్టవద్దండి. అందుకే నేను తెలియజెప్పేది ఒకటే, ఫలానా టర్ముల మంచి పని అయింది అనేది ఒకటి మనం చెప్తా. జనాలందరూ నన్ను సహకరించాలి, వాళ్ళు నన్ను గెలిపించి వాళ్ళ రూల్ తీసుకోరు, కానీ వాళ్ళు డెవలప్ చేసిన ఆ రూల్ నేను తీసుకోవాలి. సూపర్ సూపర్. సో మీకు మీ యొక్క అంటే మీతో పాటు ఉన్న కౌన్సిలర్స్ మీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకా వేరే ఇతర కౌన్సిలర్స్ కానీ ఏ విధంగా సహకరిస్తారు, ఎలాంటి సపోర్ట్ వస్తుంది వాళ్ళ నుంచి? ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే సర్లే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనేది పార్టీలు అందుకు ఎవరు నా పార్టీ నాకెంత అభిమానం ఉందో ఇతర సర్పంచులకు కూడా వాళ్ళ పార్టీ అంతే అభిమానం ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ ఉంటుంది, నేను ఒక 10th క్లాసులో మేము ఒక 20 మంది బ్యాచ్ అంటే మేము ఒక క్లాస్ రూమ్. ఇప్పుడున్న 29 మండలాల అందరం సర్పంచులం, మేమంతా ఒక తరగతి గది, ఒక అందరం చదువుకుంటున్నాం, మేమందరం ఒక స్నేహితులని నేను భావిస్తున్నా. ఒక అన్న తమ్ములు అన్న చెల్లెలు అక్క పెద్దమ్మ చిన్నమ్మలు అట్లా భావిస్తున్నా. సర్పంచ్లోకి ఏ ఇబ్బంది వచ్చినా పార్టీలోకి అతీతంగా ఒక ఫలానా సర్పంచ్ ఇబ్బంది వచ్చిందంటే అందరం మనం వాళ్ళ భారం అయితే తీర్చాం, కానీ ఒక సలహా చెప్తాం. ఆ ఉద్దేశంతో అందరు సర్పంచ్లు కూడా అందరం కలిసి ఉందాం, పార్టీ పనిచేద్దాం. ఫలానా టర్ముల 26వ సంవత్సరం బ్యాచ్ మంచిగా పనిచేసింది అనేది అందరు సర్పంచ్ తెచ్చుకోవాలి, నేను ఒక్కనే కాదు అందరు తెచ్చుకోవాలి, అందరం కలిసి మళ్ళీ డెవలప్ చేయాలి, అది నా ఉద్దేశం. ఓకేనా, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.